గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామోముదిరాజ్. దినపత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చూసే ముందు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, మంత్రులు విలేకరుల సమావేశం సందర్భంగా 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ను నిన్న విడుదల చేశారు. అదే సమయంలో లోగో కూడా విడుదల చేశారు. ఆ సందర్భంగా మీడియాతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పాలన పైన చెలోక్తులతోన, వ్యంగ్యాస్త్రాలతోన విరుచుకుపడ్డాడు అనుకోరాదుగా. ఒకానొక సందర్భంలో అయితే కేటీఆర్ను అంటే కళ్ళు దాగి మధ్యలో కళ్ళు దుఃఖాలు మందు కళ్ళు అలవాటు పడినటువంటి వాళ్ళు కళ్ళు బంద్ చేస్తేనంటే ఎట్లయితే పిచ్చి పిచ్చి చేస్తారో గాళ్ళని మంచం కోళ్ళ గట్టి ఈపుల మీద జేబులు చెప్తారు కదా. సో కేటీఆర్ను కూడా అట్లా మంచం కాళ్ళకు గట్టాలి అని చెప్పేసి తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడిండు. నిజంగా చెప్పాలంటే 6 గ్యారెంటీల పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి 6 గ్యారెంటీలు ఈ రోజు నుంచి అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నట్టు సులువైనవి. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ జనరల్గా అప్పుడో ఇప్పుడు రాహుల్ అనే పదం మాట్లాడుతుండే కదా. విలేకరుల సమావేశం సందర్భంగా ప్రతిసారి రాహుల్ చెప్పు, ఏందయ్యా రాహుల్, ఎక్కడ రాహుల్ రాలేదా, ఇగో గిట్లా రాహుల్ గురించి పదే పదే మాట్లాడుతుంటే నిన్న కూడా రేవంత్ రెడ్డి అయితే రాహుల్కి సంబంధించి విలేకరి జర్నలిస్టు రాహుల్ని ఆ పేరు విలవడంతోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒకటే నవ్వులు. ఇక ఇది ఉంటే కేటీ రామారావు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు భూదందాలు నడిపినటువంటి పరిస్థితి మనందరం ప్రచారం జరిగినప్పుడు చూసినాం కదా. ప్రతిపక్షాలు విమర్శించడం కావచ్చు, లేదంటే భూదందాలు, అవినీతి, అక్రమాలు, రాబందుల్లా వచ్చి సర్కారు భూములు కావచ్చు, నిజాం కాలపు భూములు కావచ్చు, లేదంటే దేవాదాయ భూములు కావచ్చు, లేదంటే పడావడ్డ భూములు కావచ్చు, అసైడ్ భూములు కావచ్చు, ఇవన్నింటినీ చెరబట్టిండని చెప్పేసి ఈటెల రాజేందర్ మీద ఉట్టినే ఆరోపణలు చేసి ఆగం చేసిండు అప్పుడు బయటికి పంపించే సందర్భంగా. కానీ నిజంగా చెప్పాలంటే రాబద్దుల్లాగా తెలంగాణ భూములను పీక్క తిన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట చూస్తున్నట్టే క్లియర్ తెలుస్తుంది. సో రేపు ఎంక్వైరీలు ఏం తెలుస్తుంది అనేది ఇంకా రాబోయే కాలంలో చాలా ఉన్నాయి. ఈ అంశం అతి కీలకంగా దినపత్రికలో చూడబోతా ఉన్నాం. అదే సమయంలో 6 గ్యారెంటీలకు సంబంధించి సర్కారు అప్లికేషన్లు ఈరోజు తీసుకోవడం షురు చేసింది. గ్రామాలకే వెళ్ళి ప్రజాపాలన షురు చేస్తున్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఒకప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు దొరల పాలన, గడీల పాలన, ప్రజాపాలనకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా గడీల నుంచి పాలించినటువంటి దుర్మార్గపు పాలన అని చెప్పేసి తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పాలన పైన రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. సో ఇవి ప్రధానంగా మనం దినపత్రికలో చూడబోతా ఉన్నాం. సో ఒకసారి మీరు నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే అన్ని ఖాళీ వేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు. సో ఇది ఖజానాకు సంబంధించి అప్పుల కుప్పగా మార్చిండు. ఏమీ లేవు, ఉట్టివి ఖాళీ కుండలే ఉన్నాయి, అంతా శిరబట్టేసారు. తెలంగాణ ఖజానాల నయ పైస కూడా లేవు, ఇప్పుడు అంతా నేను సర్దుకోవాలని చెప్పేసి ఆ ముచ్చట చెప్పిండు. పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28 మొదలయ్యి మార్చి వరకు పేమెంట్ వేసింది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసింది. మీరు గతంలో చూడండి, ఈ సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు, అప్పుడే ఇది ఇవ్వలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ తుక్కులాట ఏందో నాకు అర్థం కాలేదు. ఇది ఈ ముచ్చట రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చట ఎందుకు చెప్పారంటే రైతు బంధుకు సంబంధించి ప్రతి ఏడాది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆఖరి అంటే పోయిన ఏడాది
డిసెంబర్లో మొదలుపెట్టి మార్చి వరకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకో తోక దిగిన బల్లుల్లాగా బావమరుదులు ఎందుకు చెంగ ఎగిరి పడుతున్నారు రైతు బంధు గురించి అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలతో విరుచుకపడ్డాడు. కాకపోతే ఒక ముచ్చట, ఏ ముచ్చటకి ఆ ముచ్చట చెప్పుకోలే, ప్రజలైతే సందేహంతో ఉన్నారు, ప్రజలైతే ప్రశ్నార్థకంతో ఉన్నారు. అసలు ఈ సర్కారు రైతు బంధు ఇస్తుందా ఇయ్యదా? అనుమానాలు అయితే ప్రజల చాలా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రము రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ప్రభుత్వాన్ని విమర్శలు చేసి చేయని, కానీ ప్రజలకు ముఖ్యంగా రైతులకు రైతు బంధు ఇస్తారా లేదా, దానికి సంబంధించి లిమిట్ ఏమైనా పెడతారా, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే ఈ రైతు బంధు విషయంలో ఇంకా నీడలు అయితే కమ్ముకొని ఉన్నాయి. ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. సో ఇది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల అంశం మీద నిన్న జర్నలిస్టులు ప్రశ్నించారు. సో మీరు టీఎస్పీఎస్సీ ద్వారా ఏమైనా ఇప్పటికే నోటిఫికేషన్లు వేసినవి కావచ్చు, లేదంటే నియామకానికి సంబంధించింది కావచ్చు, అక్కడి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే చైర్మన్ మిగతా సభ్యులు ఉన్నారో ఆ విషయం కావచ్చు, దీనిపైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి నిన్న విలేకరులు అడిగితేనంటే వాళ్ళకు నిన్న నిరుద్యోగులకు అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కమిటీ పూర్తిగా రద్దయిన తర్వాతనే, ఎందుకంటే ఇది గవర్నర్ దగ్గర ఇది పెండింగ్లో ఉంది, గవర్నర్ గారు రాష్ట్రపతికి లెటర్ రాసినట్టున్నారు, అది క్లారిటీ వచ్చిన తర్వాతనే మేము ఈ టీఎస్పీఎస్సీ ద్వారా ఏం చేయాలనేది మరొకసారి కూర్చొని లీగల్ ఎక్స్పర్ట్స్ న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు. ఎట్టి పరిస్థితుల్లో మేము మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే క్యాలెండర్ ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకొచ్చిండు. కానీ నిరుద్యోగులకు ఇంకా అనుమానాలు అయితే ఓతలేవు, ఇది నిజం. టీఎస్పీఎస్సీ విషయంలో అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా. అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మందుకల్లు అంటారు కదా, మందుకల్లు తాగినోడు సడన్ గా మందుకల్లు దొరకకపోతే ఆ పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతూ కొంతకాలం అతన్ని కాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది. సో కళ్ళు అలవాటు ఉన్నోడు, మత్తుకు అలవాటు ఉన్నోడు, మందు కళ్ళు తాగినోడు కళ్ళు దొరకకపోతే ఎట్లయితే పిచ్చి చేష్టలు చేస్తాడో అన్ని తీసుకుని మంచం కాళ్ళకు కట్టేస్తారు కుటుంబ సభ్యులే. గట్లనే అధికారం కోల్పోయిండు కాబట్టి అధికారం కోల్పోయినటువంటి సోయి మర్చిపోయి కేటీ రామారావు చేస్తున్నటువంటి ఎగురులాటను ఆ మంచం కాళ్ళకే కట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది ఒక విమర్శనాత్మకంగా నిన్న విమర్శలు చేసిండు. ఇది నిజంగా నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశం సందర్భంగా అదే సమయంలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించి నిన్న అప్లికేషన్ను విడుదల చేస్తున్న సందర్భంగా మాట్లాడినటువంటి అంశాలు. ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. మణిపూర్ టు ముంబై భారత్ న్యాయ యాత్ర జనవరి 14 నుంచి 20 వరకు, మార్చి 20 వరకు రాహుల్ పర్యటన. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6200 కిలోమీటర్లు. రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అవుతున్నారు భారత్ న్యాయ యాత్ర పేరిట. ఇంతకుముందేమో కశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి నుంచి వెళ్ళి కశ్మీర్ వరకు దాదాపుగా 3000 కిలోమీటర్లు అనుకుంటా, 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. సో దాంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలో వచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది. ఇప్పుడు మణిపూర్ నుంచి వెళ్ళి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర పేరు మీద 6200 కిలోమీటర్లు చేయడానికి రాహుల్ గాంధీ సిద్ధమవుతా ఉన్నాడు. ఇక జనవరి 14 నుంచి వెళ్ళి మార్చి 20 వరకు నడక, అదేవిధంగా బస్సులలా. సో మణిపూర్ నుంచి వెళ్ళి ముంబై వరకు ఇదన్నా కనీసము కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో కేంద్రంలో గద్దె నెక్కడానికి ఏమైనా పనికొస్తుందా అంటే చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది సెంట్రల్లో. బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ పాదయాత్ర ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇచ్చే విధంగా, ఊపుని తీసుకొచ్చే విధంగా ఏమైనా చేస్తుందో లేదో చూడాలి మరి.
సో అది రాహుల్ గాంధీకి సంబంధించి 14 రాష్ట్రాలు 85 జిల్లాలు 6,200 కిలోమీటర్లు. ఇక గ్రూప్ 2 వాయిదా కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీల ప్రకటన. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6-7 తేదీల్లో జరగాల్సినటువంటి పరీక్ష టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. దీంతో సర్కారు గ్రూప్ 2 పరీక్షను రద్దు చేసేసింది టీఎస్పీఎస్సీ, సర్కారు కాదు. సో ఇది గ్రూప్ 2 నిరుద్యోగులకు ఆశాభంగమే ఇది కూడా. ఎందుకంటే పాత నోటిఫికేషన్లు కావచ్చు, ఏదైనా పాత సర్కారు అంటే గత సర్కారు కేసీఆర్ సర్కారు బీఆర్ఎస్ సర్కారు ఏదైతే తప్పుల తడక చేసిందో దాదాపుగా అన్ని క్లోజ్ చేసేసి కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈ నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆశలు పెట్టుకోకూడదు నిరుద్యోగుల ఇప్పటికిప్పుడు. అయ్యే గీడ జుడురిక్కు లక్షల కోట్ల భూములు స్వాహ, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు, ధరణిని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు, నాటి మంత్రులు లీడర్ల అనుచరుల పేర్ల మీదకి 100 ఎకరాలు, గచ్చిబౌలి ఏరియాలోనే 57,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్స్కి ఎసరు పెట్టిరట. నాకింత నీకంత అంటూ లెక్కలేసుకొని దోపిడీకి వేసుకొని దొరికిన కాడికి దోపిడీ చేసిరట చూడురి. ఇక కేసుల భూములను వదలలే, దగ్గరుండి కథ నడిపించినటువంటి కలెక్టర్లు ఆఫీసర్లు చూడు. రాబందుల రాజ్యం అని ఎందుకంటున్నామంటే గిందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు చేయరని నేను చెప్తలేను. కానీ కేసీఆర్ సర్కారు తెలంగాణ భూములను చెరబట్టిందనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు ప్రభుత్వం మారిన ఎంబడే మొత్తం ఇలా పీఠాలన్నీ కదులుతాయి చూడు. బీఆర్ఎస్ పార్టీ పీఠాలు, కేసీఆర్ కల్వకుంట్ల కాందాని పీఠాలు మొత్తం కదులుతాయి. రాబందుల్లాగా తెలంగాణను చెరబట్టిరు. 1, 2, 3 లక్షలాది ఎకరాలు ఎందుకు ధరని ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నావు? అయ్యో గిందుకు నీకంతా నాకింత ఆఫీసర్లను, కలెక్టర్లను, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తము కేసీఆర్ ఇట్లా నడిపించిందంటే అందరినీ రియల్టాల్గా మార్చేసి తెలంగాణను చెరబట్టి గిందుకారాపై తెలంగాణ తెచ్చుకున్నా అనే విధంగా ఇప్పుడు మనం బాధపడే పరిస్థితి ఉంది. కేసీఆర్ ఉట్టినే ఓడిపోలే, ఆయన పథకాలను చూసో ఆయన పాలన చూసో ఓడగొట్టలే. గిట్లా అడ్డగోలుగా అక్రందన తెలంగాణ ప్రజల ఆ హృదయం కకావికలమైపోయింది కేసీఆర్ పాలన చూసిన తర్వాత. చూడురి నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన దోపిడీ అట. జూన్ నుంచే స్టార్ట్ చేసిన అధికారం కోల్పోతామని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే విధంగా తెలంగాణ ప్రజలు తిరగబడడం స్టార్ట్ చేసిరో వాళ్ళకి అప్పుడే మొత్తం సల్లగా అర్థమైనట్టుంది. ఇక ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి దందాలు, భూ ఆక్రమణలు, భూ దోపిడీ వాళ్ళ సడుగుల కిందికి మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి. చల్లగా పడిపోయిన మొత్తం రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో వెలుగు చేసిన నివ్వెరపోయే నిజాలు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఒకసారి చూడండి, హైదరాబాద్ చుట్టూ ఇది దందా. హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 63లో 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల 50 కోట్ల వరకు ఉంటుందట ఎకరం. ఇక భూమి క్షేత్ర రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేసారు. ఇక చూడండి, గవర్నమెంట్ భూములను అమ్ముడే కాదు, తెగనమ్ముడే కాదు, ఏలం వేసి అరాజు పెట్టి అమ్ముడే కాదు, కబ్జాలు పెట్టిండట చూడు మన సారు టీము, కేటీఆర్ దోస్తులు సోపదిగాలు అంత మోపై తెలంగాణ నడ్డి విరిచేసిర్రా బైని. అయ్యో ఇదే మండలంలోని గోపన్పల్లి సర్వే నెంబర్ 124లోని ల్యాండ్ ప్రభుత్వ భూమి చూపిస్తుండగా 124/10 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను ఎకరా 40 కోట్లు పట్టగా మార్చేసిరట. ఎకరం 40 కోట్లు ఉంటాయి. ఇక చూడు ఈడ కూడా అంతే. ఇక శంకర్పల్లి మండలం వట్టినాగులపల్లి సర్వేలోని 186-187లోని 20 ఎకరాలు ఎకరం 20 కోట్ల రూపాయలు. గడుకులకు దున్నపోతులాగా తిని తెలంగాణను గింత చెరబడతారా? రాబందుల కన్నా రాబందులు చూస్తే ఇలా సిగ్గుపడతాయేమో. ఇప్పుడు రాబందులు మనకు ఎక్కడ కనిపిస్తలేవు, కానీ ఈ భూ మాఫియాగా రియల్టర్లుగా భూదందలు చేసేటువంటి లోఫర్గాళ్ళుగా తయారై ప్రభుత్వం నడిపినటువంటి వాళ్ళు గింత అన్యాయంగా అక్రమంగా అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డగోలు పాలనతో తెలంగాణ ప్రజలు గిన్ని రకాలుగా
యాతన పెట్టిరంటే ఇక వీళ్ళను ఎందుకు ఓడగొట్టకూడదు ఎప్పుర్రి, ఎందుకు ఓడగొట్టరు? ఉద్యోగాలు ఇయ్యరా అని చెప్పేసి కుర్రో ముర్రో అని చెప్పేసి నిరుద్యోగులు కాళ్ళ ఏళ్ళ పడిన ధర్నాలు రస్తోరోకలు చేసిన ఎక్కడికక్కడ అణిచివేసుకుంటా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ ఉద్యోగాలను కూడా బజార్లో పెట్టి అరాజ్ పాటలు అమ్మినట్టు ఉద్యోగాల నోటిఫికేషన్లలో క్వశ్చన్ పేపర్లను కూడా అమ్ముకున్నారంటే వీళ్ళు ఎట్లా పాలన చేసిరో చూడుర్రి. నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పొగుడు కాదు, తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటి బాధ. గింత అన్యాయమా? గండిపేట మండలం ఖానాపూర్లోని బిలా దాఖలు భూములను సర్వే నెంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్కు పట్టా చేశారు. చూడుర్రి, మియాపూర్లోని సర్వే నెంబర్ 69లో గల 27 ఎకరాల భూమి ఎకరా 50 కోట్లు. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 38 నుంచి 54లో గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని ఎకరా 50 కోట్లు 5 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిరట. చూడరి, రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూములపైన మొత్తం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల భూమి, తెలంగాణ ప్రజల హక్కు, అది ఆస్తి. ఈ ప్రైవేట్ వ్యక్తులు సర్కారు నడిపిన వాళ్ళు గింత తగులుబాజీగా నడి బజార్లనే తెగనమ్మే రకంగా మారినటువంటి ఇల్లు వీళ్ళని ఖచ్చితంగా జైలు గోడల ఊచలు లెక్కబెట్టే విధంగా మీరు వేస్తేనే మీ పైన విశ్వాసం ఉంటుంది. గింత దోపిడీ చేసిన వాళ్ళను గింత రాబందులాగా ఆ భూములను రాక్షసుల్లాగా మింగిన వాళ్ళని అవన్నీ కక్కియపోతేనంటే మీరే దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని గెలిపించింది కూడా అందుకే. దీనిలో తిన్నోని ప్రతి ఒక్కరిని నయా పైస కూడా వదలకుండా, సెంటీమీటర్ భూమిని కూడా వదలకుండా గుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలంగాణ సొత్తు, ఇది తెలంగాణ ప్రజల సొత్తు. ఇది ఎవడో ఎత్తుకోబోతుంటే చూసి విసిగిపోయే కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించారు. చూడు జర ఆలోచన చేయరు ఈ విషయంలో. ఎప్పుడు పోతే ఒకట రెండో చూడు. మహేశ్వరంలో తుమ్మలూరు గ్రామంలో 70 ఎకరాలంట, ఎకరం 3 కోట్లు ఉంటాయట. మంత్రి బినామీ పేరు మీద పట్ట పెట్టుకున్నారంట. షేర్లింగంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 90-91 102 వరకు ఉన్న 110 ఎకరాలు ఎకరం 50 కోట్లంట. మాదాపూర్లోని సర్వే నెంబర్ 68-64లో గల చూడు ఆఫీస్పేటల ఇవన్నీ 50 ఎకరాలు 60 ఎకరాలు 50 కోట్లు 60 కోట్లు 40 కోట్లు 20 కోట్ల కన్నా తక్కువ లేనేలేవు ఎకరం. గా భూములను చెరబట్టినట్టే వేలాది ఎకరాలు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ చుట్టూత 10,000 ఎకరాలను, ఎకరం ఎంత లేదన్నా 20 కోట్ల నుంచి వెళ్ళి 60 కోట్ల మధ్య ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి భూములను కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కాందాని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దోస్తులు సోపదిగాలంతా మోపై మొత్తం చెరబట్టిరని చెప్పేసి ప్రచారం చేసిండు. దానికి అనుగుణంగానే మనం చూస్తుంటేనంటే నిజమనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి మాటలు నిజంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటిని కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటాడా లేదా అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరి అయినా ఏ ముచ్చట చెప్పినా నేతి బీరకాయలో నెయ్యంత ఉంటుందో రాజకీయ పార్టీ నాయకులు చెప్పే కూడా విలువ గంతనే ఉంటుంది. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ భూములను గుంజుకొని వాళ్ళ మీద కేసులు బనాయించి ఊచలు లెక్కే విధంగా లోపలేస్తే తప్ప తెలంగాణ ప్రజలు విశ్వసించరు. చూద్దాం ఏమేమి జరుగుతాయో. చెప్పుకుంటూ పోతే శాట భారతం అంటుంటుంది. ఈ ప్రజలారా చూసిరు కదా కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టారు. అయ్యో పాపం అనుకునే వాళ్ళు జర చూడుర్రి ఎందుకు ఓడగొట్టారు. ఉట్టిగా ఓడగొట్టలే, పథకాల పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి ఎనికిల నుంచి అంబలు పోసి గొంగడెత్తుకోరు. ఇది ఇట్లుంది కదా. ఇక సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా గుర్తింపు సంఘంగా ఏఐటియుసి అత్యధిక ఏరియాలో గెలిచిన మెజార్టీ ఓట్లు పొందలేకపోయిన ఐఎన్టీయూసీ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు 94.20% పోలింగ్ అంట. సింగరేణిలా జరిగినటువంటి కార్మిక సంఘాల ఎన్నికల ఏఐటియుసి అట్లనే ఎర్రజెండాకు సంబంధించినటువంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీల అనుబంధ సంఘాలు గెలిచినాయంట. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘము మచ్చుకు కూడా పోటీ ఇవ్వలేకపోయిందట. చూడుర్రి అధికారం కోల్పోతే ఎట్లుంటుందో.
సో కథం అయిపోయింది సింగరేణి ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ కథం, ఏం లేకుండా పోయింది చూడండి, నామరూపాలు లేకుండా పోయింది. మరి రేపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇట్లనే అయితే తెలంగాణలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగడతాది అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలుస్తుంది, కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక 1-2 స్థానాలకు పరిమితం అయితే రేపు నెక్స్ట్ 5 yearsలో బీఆర్ఎస్ పార్టీ గల్లంత అయ్యే అవకాశమే ఉంటుంది. ఇక టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు తేల్చేసి రుదుడురి. అధికారం కోల్పోయిన ఎంబడే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వృత్తిలబడ్డ ఎలుక పరిస్థితే ఉంది చూడురి. 10 ఏళ్ల పాటు శ్రీనివాస్ గౌడ్ టీజీఓ సంఘాన్ని భుజాన పెట్టుకొని తన చెప్పు చేతి కింద పెట్టుకొని పనిచేసిండు. ఆయన రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన మంత్రిగా అయినా కూడా ఆ సంఘాన్ని వదలలే చూడుర్రి. 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉద్యోగులను అణిచివేసిండు. అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చిన వాళ్ళను నియమించిండు. ఇష్టం వచ్చిన వాళ్ళనంటే ఎవరు? టీజీఓ ప్రెసిడెంట్గా మమతను పెట్టిండు కదా, గదే రవీందర్ గారు ఉన్నారుగా, ఇక ఆయనకి అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టిండు అనేది ఆరోపణ. ఇక మొన్న మీటింగ్ పెట్టి గౌరవ అధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు. టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయించాలి మీడియాతో టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు అంట. టీజీఓ ఫౌండర్ అంట చూడురి, ఏలూరు శ్రీనివాసరావు చెప్తా ఉన్నాడు. సో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించింది కావచ్చు. ఇప్పుడు చూడురు మీరు, నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చేసినటువంటి చిట్టా మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇట్లా అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో చాలా మంచోళ్ళు శుద్ధపూసలు అని నేను చెప్పాను, కానీ రేపు వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళని తక్కలేరు. రేపు అలా అన్నీ వస్తాయి బయటికి. ఇప్పుడే అధికారం వచ్చింది, అప్పుడే ఎట్లా మనం అప్పుడే విమర్శించొద్దని విమర్శిస్తలేము. ఏ తప్పులు అప్పుడే ఏం దొరుకుతాయి, తప్పులు ఎత్తుకోవడానికి కూడా ఏం కూడా కదా. పురుడు వస్తున్నటువంటి పసిపాప మీద ఎందుకు మనం ఆరోపణలు చేయడం అనేది చేస్తలేం. సో కేసీఆర్ చేసినటువంటి బాధలను తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక బడాయి బడ్జెట్ వద్దు, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తాం. రేవంత్ ఆర్భాటాలకు పోవద్దు, దుబారా ఖర్చులు వద్దు, ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం ఆదేశం. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే బడాయికి వద్దు, బడ్జెట్ విషయంలో బడాయికి వద్దు. ఎంత ఆస్తులు ఉంటాయో గంతే చెప్పాలి, ఎంత ఖర్చు పెడతామో గంతే మనం చెప్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు ఈ ముచ్చట అంటే కేసీఆర్ 9.5 ఏళ్ల కాలంలో 18 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెడితే ఖర్చు పెట్టింది కేవలం 13 లక్షలు మాత్రమే. అంటే 5 లక్షల కోట్లు ఎటు పోయినట్టు అంటే బడాయి లెక్కలు అన్నట్టు. సో కేసీఆర్ చేసిన నిర్వాహకం మనం చేయొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ బడ్జెట్కు సంబంధించి అధికారులతో ఆర్థిక శాఖ సమీక్షలో సందర్భంగా చెప్పిండంట. ఇక మేడిగడ్డ 6-8 బ్లాకుల్లో డ్యామేజీలు, రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షిస్తేనే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్కు లేక ఆ రాష్ట్రం ఓకే చెప్తేనే బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తి స్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డ 6-8 బ్లాకుల్లో డ్యామేజీలు ఉన్నాయంట. రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షిస్తేనే తెలుస్తుందంట. అది ఇసుక తవ్వి మొత్తం చూస్తేనే తప్ప అది తెలియదంట. కేసీఆర్ గారు ఏమన్నా లజ్జ ఉండాలి కదా సార్ మీకు? గింత అన్యాయంగా తెలంగాణ నాగం చేశారు కదా సారు. మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ పురుడు పోసుకున్న సందర్భంగా మీరు ఏదో మంచి చేస్తారని చేస్తేనంటే గింత చెరవట్టిరేం సారు. ఇప్పుడు చూస్తే మనకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఆంధ్ర పాలకులు ఇంత నయమేమో అనిపిస్తుంది. గింత చెరవట్టలేదు భూములను కానీ తెలంగాణ సంపదను కానీ అప్పులు చేసుట్లా కానీ పీడించుట్లా కానీ కేసులు పెట్టుట్లా కానీ ఈ గింత అన్యాయం చేయలేదు ఆంధ్ర పాలకులు. కేసీఆర్ పాపాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి చూడురి. మేడిగడ్డ ఆగం చేసినవేం సారు కాళేశ్వరం పేరు మీద గింత అన్యాయం ఉంటుందా తెలంగాణ ప్రజలారా? చూడు జర పథకాల పేరు మీదనేమో మైమార్పిచ్చిండు మనని. రైతు బంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూము, కళ్యాణ లక్ష్మి, గిట్లా పథకాల పేరు మీద కేసీఆర్ కిట్టు గిట్లా పథకాల పేరు మీద రైతు బీమా, ఈ పథకాల పేరు మీద మనల్ని మభ్యపెట్టిండు. తెరవెంకిలా చేసినటువంటి నాటకం అంతా అయితే. అందుకే నిన్న రేవంత్ రెడ్డి ఇంకో ముచ్చట కూడా చెప్పారు, మీకు తెలుసో తెలియదో. రేవంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టంగా ఒక ముచ్చట చెప్పిండు. ఏం తెలుసా? ఎలక్షన్ 3వ సారి ముచ్చటగా నేనే అధికారంలోకి వస్తానని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడంట. 2 సార్లు గెలిచినా ఇప్పుడు కూడా నేనే గెలిస్తా, గిన్ని పైసలు ఖర్చు చేస్తున్నా, గింత పైసలు వంచుతున్నా, అధికారాన్ని ఉపయోగించుకుంటున్నా, వ్యూహాలకు పదును పెడుతున్నా, రాక్షసంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయిస్తున్నా, నిర్బంధిస్తున్నా, నన్ను ప్రశ్నించేటువంటి లోపలేస్తున్నా, గింత చేసినా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తున్నా. తెలంగాణ ప్రజలు ఎర్రోళ్ళు, వీళ్ళకేం అర్థం కాదు నేను చేసే వ్యూహాలు, నేను చేసే రాజకీయ కపట నాటకాలు గిల్లు ఎప్పుడు గుర్తుపడతారు, పసిగడతారు.
గిట్లా ఆలోచన చేసి ఏం చేసిండంట, ల్యాండ్ క్రూజర్లు అంటే 3.5 కోట్ల విలువైనటువంటి విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి కార్లను తీసుకొచ్చుకున్నాడంట. తీసుకొచ్చి ఏడబెట్టిండు, విజయవాడలో పోయి విజయవాడలో పెట్టుకున్నాడంట. ఇంత చెరబట్టిండంటే కేసీఆర్ మామూలు గనుడా? అందరు తెలంగాణ ప్రజలు ఎంత మంచి నాయకుడు, ఇంత పోటు మునగాడు తెలంగాణలో ఉండనే ఉన్నాడు, ఇక రాడని చెప్పేసి ప్రజల్ని భావించే విధంగా చేసిరు. చూడురి గింత చూడురి ల్యాండ్ క్రూజర్లు 22 వెహికల్. ఎందుకు ఎందుకు తెలంగాణ అప్లపాలు కాదు ఎప్పుడు మీరు అధికారంలోకి వస్తా మళ్ళీ ల్యాండ్ క్రూజర్లు వాడుకుంటా ఇక తెలంగాణ ప్రజల్ని ఇక ఎన్ని రకాలుగా వాళ్ళు నిరసన చేసినా ఏమి చేసినా ఉక్కు పాదంతో అణిచివేస్తా అనుకున్నాడు. అని తెలంగాణ ప్రజలు ఎర్రోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు పన్నుల పట్టున బిగు పట్టుకున్నారు. ఆ కోపాన్ని, ఆ తాపాన్ని, ఆ భావోద్రేకాలను కేసీఆర్ చేసినటువంటివన్నీ బిగబట్టుకున్నారు కదా. తప్పిస్తే ఎక్కడ బయట పెట్టలే. ఓటు గుద్దేటప్పుడే చెప్పారు. ఓటు గుద్దేట బీజేపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఉండే అధికారం. కానీ కేసీఆర్ని కొట్టేటోడు కాంగ్రెస్ పార్టీ అనుకున్నాడు, అందుకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో వేయలే నిజంగా చెప్పాలంటే. సో కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఇన్ని కావు, అవన్నీ కేసీఆర్ సర్కారు, కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పాలనలో భాగస్వాములు అయినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలంతా ఇప్పుడు రేపు ఇంకా ఎన్ని భాగోతాలన్నీ బయటకు వస్తాయో చూద్దాం. ఇక మేడిగడ్డ పరిస్థితి గట్లుంది చూడురి. ఇక గడిలో కాదు, గ్రామాల్లో పాలన. ఇయాల్టి నుంచి గ్రామ సభలో అభయాస్తం అప్లికేషన్లు తీసుకుంటాం సీఎం రేవంత్. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓలో ఆఫీసుల్లో ఇవ్వచ్చు. రేషన్ కార్డు లేకుండా స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం. వచ్చే ఏడాది డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేడిగడ్డపై విచారణ జరుగుతున్నదని వెల్లడి. 6 గ్యారెంటీల లోగో, పోస్టర్, అప్లికేషన్ ఫారం విడుదల చేసిర్రు నిన్న. సెక్రటరియట్ల ప్రజాపాలన పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అట్లనే కొండా సురేఖ ఇక్కడ చూడొచ్చు మనం. సో గడిల పాలన, దొరల పాలన, ఆ ప్రగతి భవన్ పాలన, ఇవన్నీ కూడా భూస్థాపితం చేసిన తెలంగాణ ప్రజలు. ఇప్పుడు తెలంగాణ ప్రజల దగ్గరికే ప్రజాపాలన తీసుకెళ్తున్నామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. ఏది 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ విడుదల చేస్తున్న సందర్భంగా. సో ఇందాక చూపెట్టిన కదా వీడియోలన్నీ. ఈ గీడ చూడు, కేసీఆర్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ అనవసర ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. ఆయన 3వ గెలిస్తే తిరిగేందుకు కొత్తగా 22 క్రూజర్ కార్లు కొని దాచారని తెలిపారు. కన్వాయ్ కోసం నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాత బండ్లనే రిపేర్ చేసి అడ్జస్ట్ చేసి ఇవ్వడని అడిగాను. అయితే నేను సీఎం అయిన 10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టినట్టు అధికారి చెప్పాడు. 22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టాం. మళ్ళీ అధికారంలోకి రాగానే తీసుకొద్దామని అనుకున్నాం. కానీ కేసీఆర్ నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు అని సదరు అధికారి నాతో చెప్పిండు అని రేవంత్ అన్నారు. అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా అని ప్రశ్నించారు. ఒక్కో ల్యాండ్ క్రూజర్ బండికి 3 కోట్ల ఖర్చు అవుతుంది. బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపదని విమర్శించాడు. 22 కొత్త క్రూజర్లు ప్రభుత్వ ఆస్తి అని, తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని చెప్పేసి చెప్పిండట. సో నాకైతే ఇక్కడ ఇంకో అనుమానం కూడా వస్తుంది. ఏ ముఖ్యమంత్రి దేశంలో పాతకారులను వాడినటువంటి సందర్భాలు మనం చూడలే ఇప్పుడున్నటువంటి పాలకులు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఎంబడే ఉన్నకార్లనే ప్రజా సంపద ఎందుకు లూటి చేద్దాం, ఎందుకు దుబారా ఖర్చు చేద్దాం అని చెప్పేసి ఉన్నకార్లని గిపేరో ఏమైనా ఉంటే చేయిరి, గాదాన్నే వాడతా నేను అని చెప్పేసి అన్నాడు. నాకు ఎందుకో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఈ కార్లున్న సంగతి రేవంత్ రెడ్డికి ముందే ఏమన్నా తెలుసా? తెలిసినందుకే ముచ్చట చెప్పిండా? ఇప్పుడు ఆ 22 కార్లను రేవంత్ రెడ్డి వాడారంటారా? మీరు చెప్పుర్రి. నిజంగానే రేవంత్ రెడ్డి ఒకవేళ ఆ 22 కార్లు కేసీఆర్ ఉన్నటువంటి సంగతి ముందే తెలిసి ఉండకపోవచ్చా? తెలిసిన తర్వాతనే ఎందుకు కొనాలనేటువంటి ఆలోచన విరమించుకొని పాతకాలని రిపేర్ చేయండి అని చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి పొందడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా అనే అనుమానం అయితే నాకైతే కలుగుతుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విషయంలో కార్లున్న సంగతి ముందే తెలిసి పసిగట్టి నేను కార్లు కొనను అని చెప్పడం ద్వారా, పాత కార్లను రిపేర్ చేసి వాడుతా అని చెప్పడం ద్వారా ప్రజల్లో సానుభూతి కొట్టేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. ఎందుకు కాదనుకోవద్దు, మనం ఉంది అది.
ఆ అనుమానం అవుతుంది. ఇక వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్టులో హైదరాబాద్ అంట. ఐపీఎస్ నవీన్ పై కబ్జా కేసు, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పై భూ కబ్జా కేసు నమోదైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి బన్వర్లాల్ ఇంటిని ఆక్రమించారన్న ఫిర్యాదుతో ఆయన్ను సిటీ సిసిఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారంట. ఇక నేడు రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. కొంగరకలంలో 1200 మందితో నిర్వహించేటువంటి సన్నాహక సమావేశాలు ఆయన పాల్గొంటారు. ఒకటి నిజం, మీకు విషయం నిర్భయంగా నిజాయితీగా మీ ముందు చెప్తున్నారు. వెలుగు పేపర్ పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు రాసుడే బంద్ పెట్టేసింది. ఓన్లీ కాంగ్రెస్ రాష్ట్ర సర్కారుకు సంబంధించినటువంటి వార్తలనే కవర్ చేస్తూ ఉంది. ఒకప్పుడు ఇదే వెలుగు పత్రిక యజమాని వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీలో ఉన్న సందర్భంగా బీజేపీ పార్టీని ఆకాశానికి నెత్తిండు. సో ఒక నానుడు ఉంది కదా, ఒడ్డిచ్చిటోడు మనోడైతే యా మూలలో కూర్చున్నా నీకు నల్లిబొక్క కావాల్సిన, లేదంటే కార్యం కావాల్సిన, లేదంటే తుణుకాలు కావాల్సిన, ఏది కావాల్సిన పొందొచ్చు అంటారు కదా. ఇక్కడ నిజంగానే అది కనిపిస్తుంది. బీజేపీ పార్టీ వార్తలు వెలుగు పేపర్లో రావు. ఇవి వెలుగు. ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. నల్ల నేలపై ఎర్ర జెండా, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం, 3000 పైచిలుకుల మెజార్టీ, హురాహురి పోర్లో గుర్తింపు సంఘంగా ఆవిర్భావం, సిపిఐ అనుబంధ సంఘానికి 4వసారి ఆ హోదా. ఇక 11 డివిజన్లలో 5 గెలుచుకున్న ఏఐటీయూసీ, డివిజన్లలో ఐఎన్టీయూసీదే పైచేయి, 6 గెలుపు, ఉమ్మడి ఖమ్మంలో స్వీప్, ప్రాతినిధ్య సంఘం హోదా ప్రభావం చూపని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్. ఏదో నేను చెప్తున్నా కదా, వాపును చూసి బల్బ్ అని ఎప్పుడు ఊహించుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కట్టినట్టు అతుకుతుంది. ఎందుకంటే ఇన్ని దినాలు అధికారం పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలి, మీకు తెలుసో తెలియదు. అప్పటికే అయిపోయింది, కథం అయిపోయింది. హైకోర్టు చెప్పినా కూడా, హైకోర్టు చెప్పిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు చూడు. ఏండ్ల తరబడి నిర్వహించలే. ఎందుకంటే అందులో ఓడిపోతానంటే మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, పెద్ద ఎత్తున కేసీఆర్ పని అయిపోయింది. సర్కారు ఉన్నా కూడా సింగరేణి ఎన్నికల్లో గెలవలేకపోయినా టీబీజీబీఎస్ ఏది ఉంది, అది టీబీజీకేఎస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ చేస్తారు. అందుకని ఎన్నికలు పెట్టలే. ఇప్పుడు ఏం నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేదట. చేతికిలా పడిపోయింది. ఇక కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పియేసి సంపాదించారు. 1,00,000 కోట్లు అవినీతి చేసి తిరిగి ఇచ్చింది రూపాయలు 1,00,000 మాత్రమే. బాగున్న భవనాలను కూలగొట్టి గడితే సంపద సృష్టించినట్ల అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్ 2024 డిసెంబర్ 9లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఖజానాలో చిల్లి గవ్వాలేదు. కేసీఆర్ అంత తుడిచి తీసుకెళ్ళిండు. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే కాలికుండలు ఉన్నాయరా నాయన అని చెప్పేసి విలేకరులకు చెప్పిండిన. ఇక విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన అని చెప్పేసి ముచ్చట చెప్పుకొచ్చిండు. గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 28 తారీఖు నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు, అంటే 6 తారీఖు 10 తారీఖు వరకు తీసుకుంటున్నారు కదా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను. అది ముగిసిన తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులల్లా తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇక ప్రజాపాలన దరఖాస్తులోగా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఇదైతే కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు. ఎందుకంటున్నా అంటే నిజమేది. జలగాల పీల్చి పిప్పేసిరా లేదా, భూములు కావచ్చు, సంపద కావచ్చు, నిరుద్యోగత కావచ్చు, పథకాల పేరు మీద నయవంచన గురి చేసుడు కావచ్చు, కాళేశ్వరం కట్టడం ద్వారా, మిగతా ప్రాజెక్టు కట్టడం ద్వారా తెలంగాణ లూటీ చేయడం, అప్పుల పాలు చేయడం, ఇవన్నీ దాని కిందకో వస్తాయి కదా. రక్తపు తెలంగాణ ప్రజల రక్తపు మాంసాలను తింటున్న కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అందుకే ఇక 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తాననుకుని కొన్న కేసీఆర్ వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయిన 10 రోజుల దాకా నాకు ఆ వాహనాలు ఉన్న విషయం తెలియదు. ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. నిరుడు ఏప్రిల్ మే నెలలో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కారు బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ అంగులు సంతరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లు అంట. చూడు, ఇది తెలంగాణ ప్రజలారా, చూడు జరా, 66 కోట్ల రూపాయలతోన శాటిలైటు బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి విజయవాడ పంపినారు. దశల వారీగా కొని విజయవాడ పంపినట్టు. చూడు, వడ్ల గుమ్మిళ్ళ పందికొక్కుల్లాగా ఆ ధాన్యాన్ని ఎట్లయితే పందికొక్కులు మింగివాడేస్తాయో తెలంగాణ సంపదను కూడా అట్టే మింగేసిర్రా గారా నాయన. అని ఇంత అన్యాయమా?
పాపం అనిపించలేదా? ప్రజల్ని చూస్తే ఏ మాత్రం మీకు కనికరం అనిపించలేదా? కనీసం నిరుద్యోగులను చూసినా ఇంత బాధ అనిపించలేదా? మనుషులా, రాక్షసులా, రాబందులా? ఏంది అసలు మీరు? జింతనా? ఓడగొట్టారు అంటే ఎందుకు ఓడగొట్టారు? ఏపీ పగ్గాలు షర్మిలకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్ల చేయరు, అన్ని తాము చూసుకుంటామని వెళ్ళండి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ. పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ, జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా రాహుల్ గాంధీ. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్టీపీ పడకేసుకున్నట్టే. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ జీవితం ఖతమైనట్టే మనం భావించాలి. ఎందుకంటే ఆమెకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్టు, ఈ రోజే అది జరగబోతున్నట్టు సమాచారం. సో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ కథం, దుకాన్ బంద్, పాండబ్బ మూసేసినట్టు వైఎస్ఆర్టీపీ పార్టీని మూసేసుడు ఖాయం అయిపోయింది. కోవిడ్తో ఎవరు చనిపోలేదు. ఉస్మానియాలో 2 మరణాలు వేరే ఆరోగ్య సమస్యలతోనే. JN1 అంత ప్రమాదకరంగా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి, ప్రత్యేక వార్డులు నెలకొల్పుతూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం, ఆందోళన వద్దు. మంత్రి రాజనరసింహ రాసిన కొత్తగా 6 కరోనా కేసులట. సో కరోనా గురించి పెద్దగా మీరు బెంగ పెట్టుకోకూరి, పెద్దగా పరిశాన్ కాకూర్రి. అది మెడికల్ మాఫియా సృష్టే. ఇక విశ్రాంత IAS ఇంటి కబ్జా యత్నం, నిందితులు IPS నవీన్ కుమార్ అరెస్టు, CCS లో విచారణ, నోటీసులు అన్న వదినలకు ఇప్పటికే రిమాండ్. ఫోర్జరీ డాక్యుమెంట్లు, బన్వర్లాల్ ఇంటి ఆక్రమణకు పన్నాగం, బన్వర్లాల్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదైందట. విశ్రాంత అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికల కమిషన్ సంబంధించి బన్వర్లాల్ పనిచేసిండు కదా, ఆయన ఇల్లుని IPS ఆఫీసర్ అక్రమంగా తన ఫోర్జరీ డాక్యుమెంట్లతోన ఏకంగా మాజీ IAS ఆఫీసర్కే ఏగనామం పెట్టే పరిస్థితి వచ్చిందట. చూడు, IPS ఆఫీసర్ ఎవరో కాదు, CCS పోలీసులు అరెస్ట్ చేసి లోపల పడేసారు. ఇక గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా, తేదీ వివరాల తర్వాత వెల్లడిస్తామన్న TSPSC. 6-7 తేదీలో జరగాల్సిన పరీక్షలు 3వ వాయిదా. రేపు 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ రాబోతా ఉందట. భారత్ బియ్యం కిలో 25 కొత్త పథకంపై కేంద్రం కసరత్తు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం. ఇప్పటికే సబ్సిడీపై గోధుమ పిండి, శనగపప్పు. ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం ధరలట. బియ్యం ధరలు దబాయించి ఆకాశానికి పోయి తగులుతున్నాయి. కేసీఆర్ మరి 1,00,000 కోటి ఎకరాల మాగాణిలో వండించగా ఏడబోయినా బియ్యమని వడ్లాన్ని ఎడబోయినాయి. మరి రైస్ మిల్లర్లు పందికొక్కులాగా తిన్నారు అవి కూడా. మొన్న చెప్తున్నాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తలే 11,000 కోట్ల రూపాయలు దోచేసిరని. పాలిష్ చేసుడు, అమ్ముకున్నాడు. ఇక మేడిగడ్డ ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వండి. మహారాష్ట్ర సర్కార్కు తెలంగాణ లేక రేపు మేడిగడ్డకు 4 మంత్రులు పోతారంట. లోపాలపై సమీక్ష, అన్నారం పరిశీలన. మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజులు మళ్ళీ మునుగుతాయి. పెంటారెడ్డి, నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయరి. ఓడలు బళ్ళైతే రాజకీయాలల్లా బళ్ళు ఓడలైతే అని చెప్పేసి మనము చెప్పుకుంటుంటాం. అప్పుడప్పుడు అదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం ఆ మేడిగడ్డ కావచ్చు, లేదంటే అన్నారం కావచ్చు, ఆ పంప్ హౌజ్లు మునిగినప్పుడు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పంప్ హౌజ్లు మునిగినప్పుడు ఏమైందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇంజనీర్ల బృందం కావచ్చు, ప్రజలు కావచ్చు వెళ్ళాలని చూస్తేనంటే పోలీసు నిర్బంధాల మధ్యలో అది పాకిస్తాన్ ఇండియా మధ్య ఉండే బార్డర్ లాగా వేసేసి పోనీయలే. ఇప్పుడు చూడుర్రి, అప్పుడు ఎవరినైతే పోనీయలేదో, ఎవరి మీదైతే నిర్బంధకాండ కొనసాగించిండో కేసీఆర్, ఇగో వాళ్ళే పాలకులయ్యారు. వాళ్ళ చేతికే రాజ్యం వచ్చింది, వాళ్ళే పర్యటన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం పాపాలు చేసిండని చెప్పేసి ఆ పాపాల చిట్టాన్ని మొత్తం తేల్చేయడానికి మంత్రుల బృందం పోతుందట. చూడండి, ఇది రాజకీయాలలో గిట్లుంటాయి. తిమ్మి బొమ్మ అయితే బమ్మి తిమ్మి అయితే, చిత్తు బొత్తు అయితే బొత్తు చిత్తు అయితే అంటే గిదే చూడుర్రి. వ్యాపారులు కన్నడ బోర్డులు పెట్టాలి, అధికార భాషలు లేకుంటే ఊరుకోం. కర్ణాటక రక్షణ వేదిక హెచ్చరిక. బెంగళూరులో ర్యాలీ, ఆంగ్ల బోర్డులు ధ్వంసం చేశారు. ఈ ఇందిరాబాయిని ఇవన్నీ అభివృద్ధి కోరుకోవాలి కానీ ప్రాంతీయ తత్వం, విద్వేషం ఏంది ఇవన్నీ? రాష్ట్ర బీజేపీలో శల్యసారథ్యం. తెలంగాణలోని 2-3 నేతలపై పార్టీ అధిష్టానం ముఖ్య నేతల ఫిర్యాదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించి మోదీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర. అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కేడర్లో గందరగోళానికి యత్నం. ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్న వైనం. ఫిర్యాదులపై స్పందించిన బీజేపీ అధిష్టానం శల్యసారథ్యాలపై ఢిల్లీ పెద్దల సీరియస్. జహీరాబాద్ లేదా మెదక్ నుంచి లక్ష్మణ్ పోటీ చేస్తాడని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ ఆరోపణ శల్యసారథ్యం. శల్యసారథ్యం అంటే బీజేపీ పార్టీలోనే ఉంటారు వాళ్ళు.
బీజేపీ పార్టీలో ఉంటారు, కానీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లోపల కుయుక్తులు చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళని శల్యసారథ్యం అని అంటారు. మహాభారతంలో యుద్ధం సందర్భంగా, మహాభారతంలో కౌరవులు పాండవుల మధ్యలో జరిగినటువంటి యుద్ధం సందర్భంగా శల్యుడు అనేటువంటి వ్యక్తి ఇదే రకంగా అప్పుడు సారథ్యం వహిస్తున్నంటే కౌరవుల నుంచి వచ్చి పాండవుల వైపు ఉండి పాండవుల గెలుపు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ శల్యసారథ్యం అనేది బయటకు వచ్చింది. సో రాష్ట్ర బీజేపీలో కూడా గట్లనే జరుగుతుంది అంత జరుగుతుంది. ఎందుకంటే ఇదేం జరుగుతుంది తెలుసా, బండి సంజయ్ కావచ్చు, లేదంటే వెలమాయన ఒక ఆయన ఉంటాడు, ఏం పేరు అంటే ఆయన పేరు గుర్తొస్తలేదు. మొత్తం మీద అయితే వెలమాయన, ఇక ఆయన తెలంగాణ బీజేపీలో కీలకమైనటువంటి పోస్టులో ఉన్నాడు. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు మురళీధర్ రావు శల్యసారథ్యం వహిస్తున్నాడు, బండి సంజయ్ శల్యసారథ్యం వహిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు నేను చెప్తలేను. ఇది బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే కొంత క్లారిటీ ఇస్తున్నాడు, పత్రికలు వచ్చింది కూడా అందుకే. సో బీజేపీ పార్టీ తెలంగాణలో చతికిలబడడానికి వీళ్ళే కారణం అనేటువంటి ప్రచారం కూడా ఉంది. సో ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య పొసుకుతలేదు, రఘునందను బండి సంజయ్ మధ్య పొసుకుతలేదు, కిషన్ రెడ్డి బండి సంజయ్ మధ్య పొసుకుతలేదు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు? అందుకే బండి సంజయ్ వల్ల ఈరోజు తెలంగాణలో బీజేపీ సర్వనాశనం పట్టించిండు. ఆయన ఎప్పుడైతే బండి సంజయ్ 3 ఏళ్ల పదవి కాలం పూర్తి అయిన తర్వాత కేంద్ర బీజేపీ పెద్దలు పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చారో అప్పటి నుంచే స్టార్ట్ అయింది బండి సంజయ్ నాటకాలు మొత్తం ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈసారి మణిపూర్ టు ముంబై భారత్ న్యాయయాత్ర పేరు మీద రాహుల్ గాంధీ చేయబోతున్నటువంటి యాత్ర, ఇక రెగ్యులర్ బజరంగ పూనియాతో సరదాగా కుస్తీ పడుతున్న రాహుల్ గాంధీ అట చూడరు. ఇవి జ్యోతిలో ఉన్నట్టు. ఒకసారి మన గుమస్తా తెలంగాణ ఏం డబ్బు కొడుతుంది, ప్రభుత్వాన్ని విమర్శించుడు, లెక్కబెట్టుడు, ఇక అవే ఉంటాయి. ₹25కే భారత్ రైస్ విక్రయించిన కేంద్రము, ప్రపంచం ఇచ్చిన హైదరాబాద్ బిర్యానీ అట. నేటి నుంచే గ్యారంటీల మేళ, ప్రజాపాలనలో జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇది జర మంచిగానే రాసుకొచ్చిరుగా ఎదుడు. జర ఈ పత్రికలో చూసినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది, విమర్శనాత్మకంగానే ఉంటాయి వార్తలు, కానీ ఈరోజు జర మంచిగానే రాసుకొచ్చారు. నిజమైన అర్హులకు పథకాలు ఒకరి తరపున మరొకరు దరఖాస్తు ఇవ్వచ్చు, ఇందుకోసం అక్కడే ప్రత్యేకంగా ఉంటారు. అయితే మొత్తం మీద అయితే నిన్న సర్కారు చెప్పిన ముచ్చట్లన్నీ పత్రికల వ్యంగ్యాస్త్రం లేకుండా రాసుకొచ్చారు. దరఖాస్తు పేరుతో మళ్ళీ ఉంది కదరా, పార్లమెంట్ కోడ్ కూసేదాకా కాలయాపన బీఆర్ఎస్ నేత దాసు శ్రవణ్ ఆరోపణలు చేసినట. ఒకటైతే నిజం, ఈ పథకాలను అయితే పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారానికి వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీలో, అనుమానమే లేదు. పథకాలు అమలు చేస్తారా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఇప్పుడు మనం తేల్చలేం, కానీ ఆ పథకాల అమలు కోసం కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గరికి ప్రజాపాలన పేరు మీద 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్లు దరఖాస్తులను తీసుకోవడం ద్వారా అది ఎంబడే అమలు చేస్తారా, ఎన్నికల తర్వాత చేస్తారా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, లేదంటే ముందే చేస్తారా అనేది తెలియదు. కానీ ఒకటైతే క్లారిటీ వచ్చింది, పథకాల పేరుతోనైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఒక అస్త్రంగా వాడుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. హైపర్ బస్సుల సమ్మె సైరన్, 5 నుంచి సమ్మెకు వెళ్లే యోచనలో ఓనర్లు, మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు, ఓవర్లోడ్ ఇన్సూరెన్స్ నిబంధనలు మార్చాలి, కేఎంపీఎల్ రేటు సవరించాలని సమస్యల పరిష్కారానికి డెడ్ లైన్. పల్లెపట్నం పరిచయం ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రత, జలుబు దగ్గుతో బాధపడుతున్న పిల్లలు ఆందోళన పడుతున్న నిపుణులు. జాగ్రత్త ఉండరు, ఒక్కసారిగా చలి దబాంచి పెడుతుంటేనంటే వణుకు ఉడుతుంది. పొద్దుగాల 8 అయినా తెల్లారతలేదు, పొగమాన్స్ అట్లనే ఉంటుంది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటున్నారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రోగాలు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలకు దగ్గు జలుబుతోన సతమతమవుతున్నారంట. చూడుర్రి, జర జాగ్రత్త ఉండుర్రి. 9 నెలల చిన్నారికి కరోనా వచ్చిందంట. ఇక సింగరేణి విజేత ఏఐటీయూసీ గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై గెలుపట. 11 ఏరియాలో 5 చోట్ల విజయడాక. ఎందుకో ఇక్కడ రాసుకరాకపోయా, టీజీబీకే వేస్తే ఉందిగా టీఆర్ఎస్ గుర్తింపు సంఘం, దాని గురించి ఓడిపోయిందని రాయరు, దాని ముచ్చట మాత్రం తీయరు. ఇంటర్ అడ్మిషన్లు 5 దాకా కార్పొరేట్ కాలేజీల మాయ, వచ్చే 7 సీట్లు ఇప్పటికే బ్లాక్. 10వ తరగతి పరీక్షలకు ముందే సీట్ల కోసం పోటీ, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్న ప్రైవేట్ కళాశాల, తల్లిదండ్రుల బలహీనత ఆసరిగా భారీ దందా. ఇదంతా కేసీఆర్ పాప పాలన వల్ల జరిగింది. అదేంలా ఎప్పుడన్నా ఇటువైపు చూసిర్రా? అండ వండుకుంటా, బయట నుంచి సపోర్ట్ చేసుకుంటా, లోపాయికారి ఒప్పందాలతోన విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి కేసీఆరే పునాదేశండి, ఎవరో కాదు. ఈ కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ముక్కు విండి
ఫీజులు వసూలు చేసే విధంగా కేసీఆర్ ఎన్నిక నుండి మొత్తం తతంగాన్ని మంత్రాంగాన్ని మొత్తం నడిపించారు. ఈ కనికట్టు మొత్తం విద్యా వ్యవస్థల ఈ రకంగా రాబద్దులాక తెలంగాణ ప్రజల్ని పీల్చడానికి కారణం కేసీఆర్ పాప అనుమానమే లేదు. ఇంట్లో కూడా అడ్మిషన్ హైజాక్ చేస్తున్నారట. చూడు సెన్సెక్స్ 72,000కు చేరుకున్నదంట పాయింట్లు. ఈ గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా పడ్డది అనేది అదే వార్త కంటిన్యూషన్ మే 2వ వారంలో టీఎస్ ఎంసెట్ అంట ఎంపీలకు గుర్తింపు లేదని చెప్పేసి యూజీసీ చెప్పింది. ఇక దళిత బంధుతో పెట్రోల్ బంకు 9 మంది లబ్ధిదారుల పొత్తు ప్రభుత్వ సాయంతో 10లలో ఏర్పాటు చేశారు. దళిత బంధుతోన పెట్రోల్ బంక్ పెట్టుకున్నారంటే మంచిదే. ఎంతమంది ముచ్చడే ఎన్ని వేల కోట్ల రూపాయలు దళితులకు ఇచ్చారు, ఎంతమంది బాగుపడ్డారు. ముచ్చడే రాదు, ఎంతమందికి నయవంచనకు గురి చేసి ఇట్లా చూడరు. ఏకైనా కొత్త కూడా లాభం పొందలే దళిత బంధు వల్ల. 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు వర్తింపజేస్తామని కేసీఆర్ చెప్పిండు కదా. గాడో గీడో 2 3 10 మంది బాగుపడితే అదే సుక్కల్లో చంద్రులాగా చూపెడుతున్నారు తప్పిస్తే ఇంకోటి కానే కాదు. దళిత బంధు అనే దగాబందే అందరికి తెలిసిన ముచ్చటే కాదు. అమెరికాలో 6 ఏపీ వాసుల దుర్మరణం ఇది నిన్ననే జరిగింది. ఒకసారి మనం శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. చిత్తుగా ఓడిన బీఆర్ఎస్ సంఘం 6 స్థానాల్లో కాంగ్రెస్ సంఘం గెలుపు, 5 స్థానాల్లో సిపిఐ సంఘం గెలుపు. చూసినాగా గుర్తింపు పొందిన ఏఐటీయూసీకి 16,175 ఓట్లు, ఐఎన్టీయూసీకి 14,167 ఓట్లు. క్లీన్ స్వీప్ చేసిన మిత్రపక్షం పార్టీలు 2 కలిపి మొత్తం కలిసిపోయినాయి. ఏది ఎన్నికల ఏఐటీయూసీ అయినా ఐఎన్టీయూసీ అయినా. ఏఐటీయూసీ అంటే ఎర్రజెండల అనుబంధ సంఘం, ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘం అన్నట్టు. వాళ్ళే పంచుకున్నారు. ఇక మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘం ఉట్టిదే, ఊస్తు లేదు పలుకు లేదు. ఈ ఆర్భాటాలకు పోవద్దు, వాస్తవిక బడ్జెట్ను రూపొందించాలని చెప్పేసి బడ్జెట్ పైన ముఖ్యమంత్రి చెప్తున్నటువంటిది. తస్మాన్ జాగ్రత్త, ఎంపీలు గుర్తింపు లేదు, అది డిగ్రీ కాదంటూ యూజీసీ హెచ్చరిక, కోర్సులకు ఆఫర్ చేస్తే తీసుకోవద్దని చెప్పేసి ముచ్చట. ఇక కోవిడ్ కుంభకోణంలో యడ్యూరప్ప 40,000 కోట్లు ఫ్రాడ్ చేశారంట ఆరోపణలు. 45 మాస్కును 485 కొనుగోలు చేశారు. పడకల అద్దెకు రెట్టింపు ధర నిర్ణయించిన బీజేపీ ఎమ్మెల్యే యత్నాలు సంచలన వ్యాఖ్యలు చేసినట్ట. ఇప్పుడు బీజేపీ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ మాస్క్ 45 రూపాయలు ఉంటే 485 రూపాయల కొనుగోలు చేశారట. రాజకీయ నాయకులు చేసేవే గివి కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు అనుకుంటుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ అవినీతి చేయకుండా, ఏ అక్రమాలు చేయకుండా, ఏ భూదందాలు చేయకుండా మంచి ప్రజాపాలన చేస్తా అనుకుంటున్నారా? అంత లేదు, అంత సినిమా లేదు. రేపు చూడు మీరు, నేనే బయట పెడతాగా. మొక్కుబడిగా ఉండొద్దు, ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరగాలి, ఎట్టి పరిస్థితులు దరఖాస్తు తిరస్కరించొద్దు అనే వార్త అదేటి. ఇక మహేంద్రజీ మీ షేర్ కొంటాం, ₹1,00,000 ఇవ్వండి. సోషల్ మీడియాలో నెటిజన్ కామెంట్, ఈ ఆలోచన భలేగా భలేగా మహేంద్ర, నవ్వుతున్న ఎమోజీ జోడిస్తూ రిప్లై. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటువంటి మహేంద్ర కంపెనీల ఓనరు ఆనంద్ మహేంద్ర ఎవరో సోషల్ మీడియా ₹1,00,000 మీ షేర్ కొంటామని చెప్పి అడిగితేనంటే ఎమోజీ పెట్టి నవ్విందంట. అధికారులకు స్వేచ్ఛ వచ్చింది, బీఆర్ఎస్ పాలన నిర్బంధాల మధ్య పనిచేసారు. ఇప్పటి పాలకులు అధికారులకు స్వేచ్ఛ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్ప బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అధికారులకు స్వేచ్ఛ వచ్చిందని బండి సంజయ్ కూడా చెప్తున్నారు. చూడండి, అంటే ప్రతిపక్ష పార్టీ బీజేపీ కాంగ్రెస్ అంటేనే కత్తులు నూరుకుంటారు ఎవరి మీద ఎవరు. గట్లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడింది అంటున్నారంటే బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన ఎట్లుందో అర్థం చేసుకోరు జరా. కర్ణాటకలో ముదిరిన భాషా వివాదం 60% వరకు అన్నడే పక్క. సొంత భాషనే ఉపయోగించాలనే ఆదేశాలు. బిజినెస్ షాపింగ్ మాల్స్ పైన విసుకపడ్డ కర్ణాటక రక్షణ వేదిక గ్రూప్ సభ్యులు. దీని మీద నిన్న రేవంత్ రెడ్డిని కూడా విలేకరులు అడిగితేనంటే అట్లాంటిది ఏమి ఇటు తెలంగాణలో పక్కా తెలంగాణకు సంబంధించిన అంశాలే ఉంటాయి, దీనిపైన పెద్ద పట్టించుకోమని చెప్పడం. ఎస్పీ నవీన్ కుమార్ అరెస్ట్ అనేటువంటి వార్త ఇది. సో ఇవి మిత్రులారా ప్రధానంగా మనము నిన్న జరిగినటువంటి ముఖ్య అంశాలు. అందులో ఒకసారి నిన్న ఏం జరిగింది, సెక్రటరియట్లో మీడియా సమావేశం సందర్భంగా లోగో విడుదల చేస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ని విడుదల చేశారు. ఇక అదే సమయంలో మంత్రులందరూ లోగో పట్టుకున్నటువంటి పరిస్థితి ఇక ఇక్కడ చూడొచ్చు మనం ఆ ఫోటోలన్నీ. సో తర్వాత మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి వార్త. సో మీడియాతో మాట్లాడే వీడియోలు ఇవి. సో ఇవి రేవంత్ రెడ్డి ఫేస్బుక్లో ఉన్నటువంటివి. సో ఇవి ప్రధానంగా మనము ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి వార్త. మిత్రులారా ఒకసారి మీరు మర్చిపోకూరి, దయచేసి తెలంగాణలో పేదల గొంతుకగా నేత పలుకు న్యూస్ ఖచ్చితంగా నిలబడుతుంది. మీ గొంతుకగానే, మీ ఊపిరిగానే, మీ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించడానికి నేత పలుకు న్యూస్ ఛానల్ ముందుకెళ్తుంది. మీరు దానికి
ఖచ్చితంగా అండగా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తులో వైరల్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇచ్చే కానుకలు, మీరు ఇచ్చేవి ఓన్లీ సబ్స్క్రైబ్ చేయడమే. నేతపల్కు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని, నేతపల్కు న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకూరి. థ్యాంక్ యూ.